హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమరావతి అభివృద్ధే సమాధానం, జగన్ బ్యాచ్‌కి కౌంటర్ అదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ కార్యకర్తల మీటింగ్‌లో చెప్పారు. కార్యకర్తలతోని ముఖాముఖి సమావేశం జరిగింది. దాంట్లో ప్రధానంగా అమరావతి, మావిగాను, కార్యకర్తల ఆర్థిక స్తోమత పెంచడం, ఈ అంశాలపైన మీటింగు జరిగింది. దాంతో పాటు పాజిటివ్ ఓట్ బ్యాంక్‌ని పెంచుకోండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి ఇట్లా చెప్తూ అమరావతికి అమరావతి అభివృద్ధే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మావిగాన్ అనే దానికి సమాధానం. అభివృద్ధి చేసి చూపిస్తే దానికి గదే కౌంటరు సమాధానం. జగన్ బ్యాచ్‌కి సమాధానం అంటే మావిగాన్ అనే దానికి రాజధాని విషయంలో. ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న సమాధానం సాధ్యమా? జగన్‌కు లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మావిగాన్‌కు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పే అవకాశం ఉందా? సమాధానం సాధ్యమేనా అనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఎందుకు అంటే 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమే. అమరావతిని చాలా ఆర్భాటంగా నరేంద్ర మోడీ గారిని పిలిచి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిగతా చాలా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలను పిలిచి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేశారు. అదే స్థాయిలో ప్రజలు కూడా అక్కడున్న రైతులు కూడా భూములిచ్చారు. భూములు ఇస్తే 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తాం. మీకు రెట్టింపుల ప్లాట్లు ఇస్తాం. చాలా అద్భుతమైన అభివృద్ధి అయిద్దని చెప్పి మాస్టర్ ప్లాను, సింగపూరు, ఈశ్వరను ఇటువంటి ప్రతిరోజు ఇదే వార్తలొచ్చేది. అమరావతి తప్ప అమరావతి లేని వార్తాపత్రిక లేదు. అమరావతి అనే పదం లేకుండా లేదు. అయినా అయిందా అభివృద్ధి? 3 సంవత్సరాలు రెట్టింపుల ప్లాట్లు వచ్చినాయా? అంటే 2018 వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమి నుంచి భాగస్వామ్యం బయటికొచ్చి బ్లాక్ షర్ట్ ఏసుకొని ధర్మ పోరాట దీక్ష చేశారు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ మోసం చేసిండు. నరేంద్ర మోడీ హ్యాండ్ ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్‌కి ఆయన తట్టెడు మట్టి, చెమ్మెడు నీళ్ళు తప్ప ఏమీ ఇయ్యలేదు అని చెప్పారు. అప్పుడు మీరంటున్న ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అంటున్న చట్టబద్ధత కూడా అప్పుడు రాలే. ఆ చట్టబద్ధత తేకపోవటం వల్ల, అభివృద్ధి చేయకపోవటం వల్ల ఇప్పుడు లిటరల్‌గా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టే. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మావిగాన్ అనే రాజధానికి సమాధానం అమరావతి అభివృద్ధి అని. జగన్మోహన్ రెడ్డి చెప్పిన 3 రాజధానులకు సమాధానం కూడా అమరావతి అభివృద్ధి అయ్యుంటే ఆ రోజు అయ్యేది. ఆ రోజు గాని, ఆ రోజు సాధ్యం గాని సమాధానం ఈరోజు సాధ్యమైద్దా? అవకాశం ఉందా? కేంద్రం నుంచి ఒక్క రూపాయి అంటే రూపాయి రావట్లే. సెల్ఫ్ మానిటైజేషన్ రాజధాని అమరావతి అని మీరే స్టేట్మెంట్ ఇస్తారు. మరి ఆ సెల్ఫ్ మానిటైజేషన్ రాజధాని ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారో, ఎప్పుడు సమాధానం చెప్తారో అభివృద్ధి చేసి. ఇప్పటికే 1.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకొక 2 నెలలైతే 2 సంవత్సరాలు పూర్తయిద్ది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 నెలలకి 2 సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలో ఎంటర్ అయితాం. ఇంక అప్పటి నుంచి ఉన్న వాళ్ళకి 3 సంవత్సరాలు మాత్రమే. 3 సంవత్సరాల్లో ఒక 6 నెలలు లాస్ట్‌లో ఎలక్షన్ కోడ్ ఈ గొడవే ఉంటది. అంటే 2.5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటారు. 2.5 సంవత్సరాల్లో మీరు ఆ స్థాయిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోగలుగుతారా? సాధ్యమైద్దా? లేదా మీరంటున్న సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అది సాధ్యమైద్దా అంటే 5,000 ఎకరాలు ఇప్పుడు రెడీగా ఉందట. అమ్ముతాం. దాన్ని పెట్టి అభివృద్ధి చేస్తాం. 5,000 ఎకరాలు ఇంటూ ఒక ఎకరానికి 10,00,00,000 ధర ఉందని చెప్తున్నారు. అంత ధర ఉందా? అది సాధ్యమయ్యే పనేనా? నిజంగానే ఎకరం 10,00,00,000 విలువ చేసే భూమి అక్కడ ఉండటానికి అవకాశం ఉందా? ఆ స్థాయిలో అభివృద్ధి జరిగిందా? ఎకరం 10,00,00,000 విలువ చేసే రైతుల భూమిని మీరు తీసుకున్నారా ఈరోజు? 33,000 ఎకరాల రైతుల భూమి, మళ్ళా ఒక 20,000 ఎకరాల భూమిని ఎకరం 10,00,00,000 త్యాగం చేశారు వాళ్ళు. ఆ త్యాగం చేసిన రాజధాని భూముల్లో మీ నాయకులకు సంబంధించి ఎన్నున్నాయి? ఎన్ని ఎకరాలు త్యాగం చేశారు మీరు? ఎన్ని ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారు? ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్న నాయకులు మొత్తం ఒక సెంటు భూమి కూడా ఇచ్చినోళ్ళున్నారా? పోయిందా మీ భూమి? సరే ఇదొక భాగం. అసలు అభివృద్ధి అనేది, అమరావతి అభివృద్ధి అనేది ఇప్పటికీ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇయర్స్ పక్కన పెడితే దాదాపు 7 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసి. చంద్రబాబు నాయుడు గారి కల అమరావతి. దాన్ని రాష్ట్ర ప్రజల కల కూడా అని చెప్తున్నారు. దాన్ని ఉద్దేశించి భూములు ఇచ్చిన రైతులకి ఇంతవరకు రెట్టింపుల ప్లాట్లు ఇలా ఆ స్థాయిలో అసలు అభివృద్ధి అయిద్దని అనుమానం అసలు ఆ భరోసా ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మావిగాన్ అన్నాడు. ఈ మావిగాన్ అని ఎప్పుడైతే వచ్చిందో ఆయన మావిగాన్ అని చెప్తూనే ఇంకొక స్టేట్మెంట్ క్లియర్‌గా ఇచ్చారు.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన చట్టబద్ధతని రేపు మళ్ళా వచ్చే గవర్నమెంట్ చెయ్యదా? అది మార్చే వీలు లేదా? మార్చే అవకాశం ఉంటది. మార్చడానికి కూడా స్కోప్ ఏమి లేకుండా లేదు అని చాలా క్లారిటీగా చెప్పారు. అంటే మార్చుతూ అని ఇండైరెక్ట్‌గా చెప్పినట్టు చెప్పారు. అది అసలు జీరో నుంచి ఎందుకు ఆల్రెడీ ఉన్న రాజధాని ఉన్న ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న దాంట్లో చేసుకుంటే ఒక 20,000 కోట్లతోని రాజధాని అయిద్దని వాళ్ళ వాళ్ళ స్టాండ్‌ని క్లియర్‌గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు అమరావతి రాజధానికి ఒప్పుకొని, అమరావతిలో నేను ఇల్లు కట్టుకున్నా, నేను దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పిన వ్యక్తే, అధికారంలోకొచ్చిన తర్వాత 3 రాజధానులన్నాడు. ఆ రోజు చెప్పి, దానికి అనుకూలంగా మాట్లాడే. ఈరోజు అనుకూలంగా ఏం మాట్లాడట్లే ఆయన. అమరావతిని డైరెక్ట్‌గా వ్యతిరేకిస్తున్నట్టే ఉంది. మావిగాన్ని అనుకూలిస్తున్నట్టే ఉంది. మావిగానికే మద్దతని చెప్తున్నారు. ఆ రోజు వ్యతిరేకించని రోజునే 3 రాజధానులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఈరోజు చాలా క్లియర్‌గా మేము అధికారంలోకొస్తే మావిగాని ఉంటది అని చెప్తున్నారు. అంటే దీని అర్థం అక్కడికొచ్చే పెట్టుబడిదారులు, అక్కడ జరిగే అభివృద్ధి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి, లేదా అక్కడ పెట్టుబడిదారులు పెట్టడానికి వచ్చే వాళ్ళకి భరోసా ఉంటదా? అభయం ఉందా? లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అనుమాన పడే అవకాశం ఉంది. ఎందుకంటే మద్దతు ఇచ్చిన రోజే 3 రాజధానులన్నాడు. ఈరోజు మద్దతు ఇయ్యట్లేదు కదా! మావిగాన్ అనే ఒక కొత్త రాజధాని తీసుకొచ్చినప్పుడు మనం అమరావతిలో పెట్టుబడులు పెట్టి, అమరావతిలో డబ్బులు ఖర్చు పెడితే ఇది ఉంటదా? ఊడిద్దా? అసలు దీన్ని సాధ్యమా? ఇక దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంది. బీజేపీ, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఎన్డీఏ కూటమికి భాగస్వామ్య పక్షానికి మొత్తానికి నాయకత్వం వహిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళంతా దాంట్లో ఉన్నారు. అటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా భాగస్వామ్య పక్షమే ఎన్డీఏ కూటమిలో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బీజేపీలో భాగస్వామ్యం అయింది. అయినప్పటికీ బీజేపీ నోరు మెదపట్లేదు. మరి బీజేపీ మౌనానికి అర్థం ఏంటి అసలు? మావిగాని అంశంలో, అమరావతి అంశంలో చట్టబద్ధత అయితే చేశారు. వీళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇట్లాంటి తెలుగుదేశం పార్టీ పత్రికలో ఇంచు కూడా కదిలించలేరు అమరావతిని అని చెప్తున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఇదేం చట్టబద్ధత ఉండొచ్చు. ఈరోజు రేపు ఇంకో చట్టబద్ధత రావచ్చు. దాంట్లో పెద్ద ఏముంటది మళ్ళా పార్లమెంట్‌లో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. దానిపైన చట్టబద్ధత ఇచ్చిన పార్లమెంట్‌కి సంబంధించిన అంటే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ ఒక్కటంటే ఒక మాట మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి అనే మావిగాన్ని అది ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదనో, అమరావతి చట్టబద్ధత చాలా పగడ్బందీగా చేసినామనో, ఈ చట్టబద్ధతను మార్చడానికి ఈల్లేదనో, ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రకటనో, లేదా బీజేపీ నుంచి ప్రకటనో, ఈ ఈ ఈళ్ళు స్పందించినంత అంటే తెలుగుదేశం పార్టీ స్పందించినంత స్పీడుగా భారతీయ జనతా పార్టీ నుంచి స్పందన లేదు. ఒక జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ 3 సార్లు ప్రధానమంత్రిగా చేస్తున్న పార్టీ, మళ్ళీ భవిష్యత్తులో కూడా మేమే ఉంటామని చెప్తున్న పార్టీ యెస్. జగన్మోహన్ రెడ్డి అన్న మాట తప్పు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ ఆ చట్టంలో మార్పు రాదు. అది అబద్ధం. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని. ఈరోజు ఏ గుర్తింపు అయితే ఈ చట్టబద్ధత ఇచ్చినామో భవిష్యత్తులో అదే ఉంటది. 100 సంవత్సరాలైన అమరావతికి తిరుగులేదు, ఎదురులేదని చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ చెప్పినంత గట్టిగా బీజేపీ చెప్పట్లే. దీనికి అర్థం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి అన్న మాటకి అంగీకారం తెలుపుతున్నట బీజేపీ. భవిష్యత్తులో ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇంకొక తీర్మానం పంపిస్తే మళ్ళా చేస్తాం మాదేముందని చెప్పినట. సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే 2029లో ఆయన ఒక తీర్మానం చేసి అమరావతి రాజధాని శాసన రాజధాని ఉంటది. మావిగాను ఇంకో రాజధాని ఏదో అని చెప్పిండనుకో. అది కూడా ఉంటది కదా! అమరావతి రాజధానిని మేము వ్యతిరేకించట్లేదు. దాంట్లో శాసనసభ, శాసన మండలి ఉంటది. అది అక్కడే దానికి పరిమితం. మిగతా మావిగాను మొత్తం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ లేదా వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని ఇంకో తీర్మానం చేసి పంపిండనుకో. వ్యతిరేకించిద్దా కేంద్రం? మరి వ్యతిరేకించితే ఆ స్థాయిలో కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు స్పందించట్లే? ఎట్టి పరిస్థితుల్లో 100కి 100 పాళ్ళు అమరావతి అని చెప్పి. ఇగో ఈ అన్నిటి అంశాలపైన అసలు అమరావతి అనేది సాధ్యమయ్యే పరిస్థితేనా? లేదా మావిగాన్ అనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక పాలిసీ ఒక కుట్రో లేదా పాలిసీయో ఇంకోటో ఆయన స్టాండ్‌ని ఆ స్టాండ్‌కి జగన్ బ్యాచ్‌కి ఏదో కౌంటర్ అంటున్నారు. ఆ కౌంటరు సమాధానం నిజంగా సాధ్యమా? ఆ సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తుందా? అనేదైతే పెద్ద ఎత్తున అనుమానం ఉంది. అసలు కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్‌లో ఏమైనా లోపం ఉందా? ఎందుకు బీజేపీని కన్విన్స్ చేయలేకపోతున్నారు? ఎందుకు బీజేపీ నుంచో, కేంద్ర ప్రభుత్వం నుంచో ఆ స్థాయిలో గట్టి ప్రకటన ఇప్పించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ మావిగానికి. అది మావిగాని ఉండదు. అట్లాంటిది ఏమి లేదు. అమరావతి అని ఎందుకు అభయం ఇవ్వలేకపోతున్నారు? పెట్టుబడిదారులకు భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది కేవలం రెండో దశ భూ సమీకరణ వరకేనా? దాని తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ అయిద్దని చెప్తారా? ఇటువంటి అనుమానాలైతే ఉన్నాయి అమరావతి పైన. ఇది
ఒక వార్త రైట్. ఫ్యాన్ తీసేసి గొడ్డలి పెట్టుకో అని హోంమంత్రి గారు వైసీపీకి సలహా ఇస్తున్నారు. ఫ్యాన్ గుర్తుంది కదా! దాని బదులు గొడ్డలి పెట్టుకోండి అని. అంటే వాళ్ళు వైసీపీ అంటేనే విధ్వంసం, వినాశనం. ఎవరైనా మంచి చేయాలని పార్టీ పెడతారు. కానీ నరకడం, చంపడమే వైసీపీ పాలసీ. తల్లిని, చెల్లిని ట్రోలింగ్ చేసిన పట్టని జగను. వీకెండ్ కామెంట్‌పై మాత్రం అక్కసు. జర్నలిజం అంటే రప్ప రప్ప అన్నంత ఈజీ కాదు. రాధాకృష్ణను నీ తండ్రే ఏం చేయలేకపోయారు. ఇక నువ్వెంత? ఇకనైనా మారండి. రౌడీయిజమే చేస్తానంటే తొక్కుంటూ వెళతాం. జగన్ హోంమంత్రి అనిత హెచ్చరిక. ఆయన దొక్కుండుతో పోతారో పోరు గాని, ఇప్పుడు రోజు బాలికల పైన, మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. నిన్న గాక మొన్న కూడా జరిగాయి. ఇటువంటి నివారించండి. ఫస్ట్ ఆయన గొడవలు గుర్తుపెట్టుకుంటాడు, ఆ ఫ్యాన్ గుర్తుపెట్టుకుంటాడు. ఆయన ఆయన ఇష్టం. ఆయన ఏ గుర్తుపెట్టుకుంటాడో ప్రజలు ఏం చేయాలో ప్రజలు చూసుకుంటారు. మిమ్మల్ని ఏం చేయాలి, వాళ్ళని ఏం చేయాలి, రాజకీయ పార్టీలు అన్నాక రకరకాల విమర్శలు, రాజకీయ పొలిటికల్ కామెంట్స్ ఉంటాయి. ఒక రాష్ట్ర హోంమంత్రిగా, మహిళా హోంమంత్రిగా దట్టు. ఈరోజు జరుగుతున్న వ్యవహారాలేంటి? రాష్ట్రంలో ఇది కూడా చూసుకోవాలి. సరే ఆమె వైసీపీ అంటేనే విధ్వంసం, వినాశనం. ఎవరైనా మంచి చేయాలని పార్టీ పెడతారంటున్నారు. ఆ విధ్వంసం, వినాశనం ఉన్నాక ఇది మీకు తెలిసింది ప్రజలకి తెలవదా? మీరెందుకు ఆందోళన? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటువంటి మంత్రులు మొత్తం బయటకొచ్చి వైసీపీ, వైసీపీ అని ఎందుకు భజన చేస్తుండ్రు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు. అది క్లారిటీ ఇయ్యండి. వైసీపీ విధ్వంసం చేసేది, వినాశనం చేసేది, వైసీపీ పార్టీ రౌడీజం చేస్తది, వైసీపీ పార్టీ గొడ్డలతో నరుక్కుంట పోద్ది అన్నాక, అది మీకు తెలిసాక ప్రజలకు ఎందుకు తెలవదు? ప్రజలు మరి అంత విధ్వంసం చేసే పార్టీకి ఓటేస్తారని మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు ఆందోళన? వైసీపీ వస్తే బాధ, వైసీపీ వస్తది, వస్తదని మీరెందుకు కలవరపడుతున్నారు? అంత విధ్వంసం చేసే పార్టీ మళ్ళొస్తదని మీరెందుకు భ్రమలో ఉన్నారు? మీ భ్రమ ఏంది? మీ భయమేంటి? మీ భయాన్ని మీరే బయట పెట్టుకుంటున్నారు. ఒక అపోజిషన్ పార్టీ వ్యవహరించే తీరులో ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది. ఒక అధికార పార్టీలో అధికార పార్టీగా జగన్మోహన్ రెడ్డో, వైసీపీ ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ అపోజిషన్‌లో ఉన్నట్టు వ్యవహరిస్తుంది. ఈ స్థాయిలో మీరు ఇచ్చిన కౌంటర్‌లు, మీరు చేస్తున్న వినాశనం, విధ్వంసం, నరకటం, గొడ్డలి ఇదనేది అటు జనసేన, బీజేపీ నుంచి ఎక్కడా రావట్లే. మీరది గమనిస్తున్నారా లేదా? మీ మీ పక్కనున్న ఇటుపక్క, అటుపక్క కుడి, ఎడమ 2 పార్టీలను పెట్టుకొని కూటమి పెట్టారు గదా! ఆ కుడి, ఎడమ ఉన్న పార్టీలు చాలా మౌనంగా ఉంటున్నాయి. ఈ విధ్వంసం గురించి, ఈ వినాశనాన్ని గురించి, ఈ గొడ్డళ్ళ గురించి, ఈ నరుకుడు గురించి, రౌడీయిజం గురించి వారు మాట్లాడట్లే. మీరు పదే పదే మీ భయము, మీ ఆందోళన మరి ఏంటో అర్థం కావట్లే. ప్రజలకది క్లారిటీ ఇయ్యాలి మీరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని మీరెందుకనుకుంటున్నారు? పదే పదే వినాశనం చేసే నాయకుడు మళ్ళా వస్తాడు, విధ్వంసం చేసిండు, చేసిండు అంటున్నారు. నిజంగానే విధ్వంసం చేసిండనే మాటలు మీ నిజమైతే మళ్ళీ ఎట్లొత్తారు అధికారంలోకి? మీరనే మాటలు విధ్వంసమా? మీరనే కామెంట్లు తప్పా? ప్రజల్లో వేరేగుందా అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి పైన పాజిటివ్ ఉందా? ఉంది గాబట్టే పదే పదే ఆయన ఆయన పైన విధ్వంసం, వినాశనం ఏదో ఒక నెగెటివ్ ముద్రేసే ప్రయత్నం చేస్తన్నారా? మీ ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? అసలు ఫలిస్తాయా? ఏంటి మీ ఆందోళన? అనేదైతే ఒక చర్చ ప్రజల్లో నడుస్తుంది. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాం. ఎథికల్, ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ విధానం తెస్తాం. జీవనోపాధికి కాదు ప్రజాసేవకే రాజకీయాలు. పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేస్తారట. చేయండి తప్పులేదు. దీంట్లో ఇంకొక పదం వాడారు. ఎథికల్, ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ విధానం తెస్తారట. ఇప్పుడు 45 సంవత్సరాలు రాజకీయం చేపట్టి చంద్రబాబు నాయుడు గారు. నాలుగోసారి ముఖ్యమంత్రి. ఎప్పుడు మహానాడు జరిగినా కార్యకర్తలే మా దేవుళ్ళు అంటారు. ఆ కార్యకర్తల్లో ఎథికల్, ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ద్వారాగా వాళ్ళని బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలను చేస్తారట. ఇప్పుడు మీరయ్యారు పారిశ్రామికవేత్త. దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నాయుడు గారు. ఒక హెరిటేజ్ అనే సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యులకి. మిగతా కుటుంబం వాళ్ళ మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఎథికల్, ఎకనామికల్ ఎంపవర్‌మెంట్ ఎందుకు రాలే ఇప్పుడు ఇన్ని రోజులు? ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు సంపాదించిన ఆస్తులు వాళ్ళెందుకు సంపాదించలేకపోతున్నారు? మీరు నిజంగానే వాళ్ళ పారిశ్రామికవేత్తలను చేస్తారా? వాళ్ళ కడుపు నింపే మాటలవి. ఈ మాటలతోని కడుపు నిండిద్దా? చేతలతోని కడుపు నిండిద్దా? నిజంగా నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జెండా పట్టుకొని జెండాని మోస్తున్న కార్యకర్తలు, ఈరోజు ఎంతమంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు? ఎంతమంది ఆస్తులు అమ్ముకున్నారు? ఎంతమంది వాళ్ళ జీవితాలను, కుటుంబాలను త్యాగం చేశారు? ఆ త్యాగం చేసిన కుటుంబాలు, ఆస్తులను త్యాగం చేసిన నాయకులు ఎక్కడున్నారు ఈరోజు? ఆత్మాభిమానం కోసం, తెలుగుదేశం పార్టీ పైన అభిమానం కోసం పనిచేస్తున్న నాయకులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని మీరు గుర్తించారా?
అప్పటికప్పుడు మీకు అవసరం మేరకు వైసీపీ నుంచో, ఇంకో పార్టీ నుంచో వస్తే జాయిన్ చేసుకోవడం, టికెట్లు ఇయటం, వాళ్ళని మంత్రులు, వాళ్ళని ఎమ్మెల్యేలు, వాళ్ళని ఎంపీలు చేస్తున్నారు తప్ప, నిజమైన జెండా మోసిన కార్యకర్తలకి మీరు ముందు గౌరవం ఇస్తే చాలు. మీరు ఎకనామికల్‌గా పుషప్ ఇస్తారా లేదా పక్కన పెడితే గౌరవం. ఈరోజు ఎంతమందికి గౌరవం ఉంది? ఎంతమందికి అపాయింట్‌మెంట్ దొరుకుతుంది? వాళ్ళ త్యాగాలను ఎవరు గుర్తిస్తారు? అనేది ఈ తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఒకవేళ ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ విధానం తెస్తా అంటున్నారు. అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైనా ప్రజలకు కూడా ఉంది. ప్రజల్ని ఏమైనా పారిశ్రామికవేత్తలని చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ప్రజల పరిస్థితి ఏంది ఈరోజు? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రి. ప్రతిసారి ముఖ్యమంత్రి అయినప్పుడల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తా, మొత్తం పారిశ్రామికవేత్తలను చేస్తా, మహిళలను కోటీశ్వరులను చేస్తా మాటలయితున్నాయి. మరి చేసి 3 సార్లు గాని ఇప్పుడెక్కడి నుంచి అయితరు? 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు కోటీశ్వరులు ఎంతమందయ్యారు? ఎంతమంది పారిశ్రామికవేత్తలయ్యారు? వాళ్ళెక్కడున్నారు? మరి ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఎక్కడ చేస్తారు? ఆల్రెడీ 2 ఇయర్స్ ఓవర్. ఎంతమందిని పారిశ్రామికవేత్తలు చేస్తారు? ఎంతమందిని ఆర్థికంగా బలోపేతం చేస్తారు? అనేది ఒక చర్చ అయితుంది. ఇంకోటి భూమి రికార్డులకు ఆన్‌లైన్ తాళం వేస్తారట. భూమి రికార్డులకి ఆన్‌లైన్ తాళం వేస్తారట. ఇప్పుడు ఆన్‌లైన్ తాళం వేస్తారు. ఇప్పుడు ఆన్‌లైన్ తాళం లేకపోవడం వల్ల భూములు కబ్జా అయితున్నాయా? ఆన్‌లైన్ తాళం లేకపోవడం వల్ల భూసేకరణో, భూ సమీకరణ పెట్టి తీసుకుంటున్నారా? మీరు ఈడ తాళం వేస్తారు. ఆడ సేకరణ అని నోటిఫికేషన్ ఇస్తారు. సుఖమేముందంటున్నా. ఈడ భూమికి ఆన్‌లైన్ లాక్ అని పెడతారు. మళ్ళా రేపు ఏదో ఫార్మా కంపెనీ ఇస్తే భూ సమీకరణ అభివృద్ధికి మీరు ఇయ్యాలి, త్యాగం చేయాలి. ఇదే కదా! ఈ త్యాగాలలో నాయకులకి సంబంధించిన భూములు ఒక సెంట్ ఉండదు. ఇది కాదు తాళం వేయాల్సింది మీరు. 3 పంటలు పండే భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అని చెప్పి వాళ్ళకి కట్టబెట్టి, ఆడేదో అభివృద్ధి అయిద్ది, ఉపాధి వస్తదని మభ్యపెట్టే మాటలు కాకుండా, నిజమైన ఉపాధో, నిజమైన పెట్టుబడిదారులు, నిజమైన పారిశ్రామికవేత్తలు వస్తే వాళ్ళకి ఇయ్యాల్సిన భూమి ఎక్కడ ఇయ్యాలి? 3 పంటలు పండేది కాదు. ఎక్కడో గవర్నమెంట్ ల్యాండ్సో, అసైన్‌మెంట్ ల్యాండ్సో, పనికిరాని భూములో, ఈ సేద్యం కాని భూమిలో ఇయ్యాల్సింది పోయి, వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ అది పంట పండేదా, పంట పండదో చూడకుండా ప్రజలపైన దాడి చేస్తూ, ఒక రకంగా ప్రభుత్వమే భూముల్ని బలవంతంగా గుంజి, వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న లెక్క చేయకుండా వాళ్ళకి అప్పచెప్తాం. మీరు ఈడ తాళం వేసి ఆడ అప్పచెప్తుంటారు. సుఖమేముంది ఈ తాళానికి? అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ది విష ప్రచారం అట. మరి ఆయనది విష ప్రచారం అయితే మీది అసలు మంచి ప్రచారం ఏది చెప్పరా అని? నిర్మాణ వ్యయం ఒక ఎకరానికి రూ. 2,00,00,000 అయిద్దని జగన్‌మోహన్ రెడ్డి చెప్తుండు. మీరు చెప్పిన మాటలేనని ఆయన అంటుండు. లేదు 2,00,00,000 కాదు 2,00,000 అయిద్దని చెప్పండి. ఆయన విష ప్రచారం చేసిండు. మీరు అమృత ప్రచారం చేయండి. మీ ప్రచారం మీరు అసలు మంచి ప్రచారం ఏది చేయండి. అసలు ఆయన ఆయన విష ప్రచారం పక్కన పెట్టండి. మీరు చేసే అభివృద్ధి ఏది చేయండి సింపుల్‌గా. సెల్ఫ్ మానిటైజేషన్‌లో. ఇదిగో అమరావతి రాజధాని కోసం 2,00,00,000 అయితే అని జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. ఇది అబద్ధం. ఇగో మేము కేవలం ఒక 50,000 కోట్లనే చేసి చూపించినాం అని చాలా అద్భుతంగా చేసి కళ్ళ ముందు పెట్టినాం అనుకో. ఆ విష ప్రచారాన్ని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్‌లు ఇయటమో, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, వినాశనం, విష ప్రచారం అని చెప్పే బదులు మీరు చేయాల్సిన ప్లేస్‌లో ఉన్నారు. పని చేయాల్సిన ప్లేస్‌లో ఉండరు. పని చేస్తే ప్రజలు చూస్తారు. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి. సాక్షి చూద్దాం. అమరావతి వర్సెస్ మావిగానట. అమరావతి అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే శూన్యం నుంచి నిర్మించాలి. మావిగాన్ అంటే అభివృద్ధి చెందిన అర్బన్ ప్రాంతం 110 కిలోమీటర్లు. అంటే దేనికి ఎంత డిఫరెన్స్ అనేది చూపిస్తున్నారు. అమరావతి అనే దాంట్లో ఎయిర్‌పోర్ట్ లేదు, పోర్ట్ లేదు, కార్పొరేషన్ లేవు, రైల్వే స్టేషన్ లేవు, రహదారులు లేవు. జనాభా 1,00,000 లోపే ఉంది. మెడికల్ కాలేజీలు లేవు. ఖర్చు 2,00,00,000 కోట్ల రోడ్లు, డ్రైనేజీలకి. అదే మావిగాన్ అయితే అభివృద్ధి చెందిన అర్బన్ ప్రాంతం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది 110 కిలోమీటర్లు. అంతర్జాతీయ విమానాశ్రయము గన్నవరంలో ఉంది. తర్వాత పోర్టులున్నాయి. మచిలీపట్నం పోర్టు. తర్వాత కార్పొరేషన్ 4 కార్పొరేషన్లున్నాయి. విజయవాడ కార్పొరేషనే, గుంటూరు కార్పొరేషనే, మచిలీపట్నం కార్పొరేషనే, మంగళగిరి కార్పొరేషనే. మేజర్ స్టేషన్లున్నాయి. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం రైల్వే స్టేషన్. పూర్తి కనెక్టివిటీ ఉంది. NH-16 ఉంది. NH-65 ఉంది. 60,00,000 అర్బన్ ప్రాంత జనాభా ఉంది. 4 గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలున్నాయి. 20,000 కోట్లతోనే అయిపోద్ది. అంటే ఏదైతే ఇప్పుడు అమరావతిలో నిర్మించాలనుకుంటున్నారో మెడికల్ కాలేజీలు గానీ, అర్బన్ ప్రాంత కనెక్టివిటీ గానీ, స్టేషన్‌లు గానీ, ఎయిర్‌పోర్ట్‌లు గానీ, పోర్ట్‌లు గానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యున్న మావిగాన్‌లో నిర్మాణం చేస్తే స్పీడప్ అయితది. పునాది రెడీగా ఉంది. పునాది మీద గోడలు కట్టడం ఈజీ. కానీ లేని పునాదిని నేను తీస్తా అని ప్రయత్నం ఎందుకు మనకి 2,00,000 కోట్లతోనని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదన పెట్టిండు. ఇది పెద్ద ఎత్తున వాస్తవంగా చర్చ కూడా జరుగుతుంది. లాజికల్ చర్చ. నిజమే కదా! అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది.
సరే చట్టబద్ధత ఉందా? ఈ చట్టబద్ధతను మారుస్తారా లేదా? మారవచ్చా లేదా? అనేది అది లీగల్ ఇష్యూ గానీ, ప్రజల్లో అయితే ఒక చర్చ నిజమే గదా! 110 కిలోమీటర్ల కారిడారు. సరే అది మొత్తం 110 కిలోమీటర్లు ఆఫీసులు పెట్టకపోయినప్పటికీ, ఏదో కొన్ని ఇప్పుడు కార్పొరేషన్‌లు విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లున్నాయి. మంగళగిరి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అర్బన్ కోర్ ఏరియా. దాంతో పాటు అక్కడ ఆఫీసులు పెట్టుకోవచ్చు. దాంతో పాటు ఇండస్ట్రీస్ వస్తాయి. కొత్తగా రకరకాల పెట్టుబడిదారులొస్తారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు మీరు చెప్తున్న అమరావతిలో అన్నిటికి పునాదులేయాలి. ఎయిర్‌పోర్ట్‌కి పునాదులేయాలి, పోర్ట్‌కి పునాదులేయాలి, ఆఫీసులకు పునాదులేయాలి, ఇక రకరకాల స్టేషన్‌లకు పునాదులేయాలి. ఎన్నేసినా మళ్ళీ ఆడున్న జనాభా ఎంత అంటే లక్ష లోపే ఉన్నారు. మరి ఈ లక్ష లోపు జనాభా ఎప్పుడు 30, 40 లక్షలు కావాలి? ఎప్పుడు ట్యాక్సులు రావాలి? ఎప్పుడు అమరావతి అభివృద్ధి కావాలి? అదసల సాధ్యమైద్దా? అసలు పెట్టుబడిదారులు వచ్చే అవకాశం ఉందా అక్కడికి? అనేది అయితే ఒక చర్చని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిండు. ఇది ఎక్కడి వరకు పోద్దనేది చూడాలి. నా చావుతోనైనా చిరుద్యోగులకు న్యాయం జరగాలి. పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో విడుదల చేసిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి. సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ చంద్రబాబు, పవన్, లోకేష్‌కి వినతి. అమలాపురంలో విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం. సెల్ఫీ వీడియో తీస్తే ఆత్మహత్య చేసుకుంటూ పురుగుల మందు తాగి. నా చావుతోనైనా నిరుద్యోగులకు, చిరుద్యోగులకు న్యాయం జరగాలి. నిరుద్యోగి కాదు ఆయన చిరుద్యోగి. ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ విద్యుత్ శాఖలో. సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు. కానీ పనేమో గానిచాకరీ చేసేది మేము. వేతనం తక్కువుంటది. పని చేయకుండా ఏసీ రూమ్‌లో కూర్చునే ఆఫీసర్లకేమో వేతనం ఎక్కువుంటది. ఇది సరిచేయాలి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళు ఏదో డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్‌ని పట్టించుకున్నట్టు వెళ్ళాడు. నారా లోకేష్ గారు యువగళం పేరుతోని యువత బాధినడట. బాధ ఇని వాళ్ళ బాధను చూసి 20,00,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తా. మరి ఆ 20,00,000 ఉద్యోగాలు దేవుడెరుగు. ఇప్పుడున్న చిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకిచ్చిన హామీ ఏంది? వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకొని మా చావులతోనైనా చిరుద్యోగుల జీవితాల్లో మార్పు రావాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మైండ్ సెట్‌లో మార్పు రావాలి. మా గురించి ఆలోచించాలని చావు దాకా పోయిండంటే ఏ స్థాయిలో బాధుంది? ఏ స్థాయిలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందనేది దీన్ని బట్టి అర్థమైంది. ఒక మనిషి బలవంతంగా చస్తా అని పోయిండంటే, బలవాన్ మరణానికి పూనుకుండంటే ఎంత బాధుండాలి? ఎంత వ్యవస్థలో లోపం ఉండాలి? ఎంత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండాలి? ఈ కోణంలో ఈ రోజుకైనా నారా లోకేష్ గారు యువగళం చేశారు. యువకుల బాధ చూశారు కాబట్టి, అసలు ఆ సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణానికి పాల్పడటానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని చూడొద్దు మీరు. ఈ వ్యవస్థలో ఏమి లోపం ఉంది? ఈ ఒక్క వ్యక్తి కాదిది. ఇది మొత్తం వ్యవస్థలో ఇటువంటి చాలా కొన్ని వేల, లక్షల మంది చాలా సతమతమైతరు, ఇబ్బంది పడతారు. వాళ్ళ బాధని మీరు మనసు పెట్టి ఆలోచించండి. పెద్ద పెద్ద మాటలు పెట్టి చెప్పి పెట్టుబడిదారులు 9,00,00,000 9,00,000 ఉద్యోగాలు ఇగొచ్చినాయి అయిపోయింది 20,00,000 వస్తాయి 20,00,000 25,00,000 వస్తాయి ఉద్యోగాలు అని ఊకదంపుడు మాటల కంటే ఉన్న వాస్తవాలను మాట్లాడుకోండి. ఉన్న వాస్తవాలను మాట్లాడుకొని వాస్తవాలపైన పనిచేసే ప్రయత్నం చేయండి. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. నాడు ఐటీ నేడు క్వాంటము తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. అభివృద్ధిలో అంతకు మించి హైదరాబాద్‌ని తలదన్నేలా అమరావతిని చేస్తాం. అభివృద్ధిలో అంతకు మించి అభివృద్ధిని హైదరాబాద్‌ని తలదన్నేలా. హైదరాబాద్‌ని తలదలపు త త తల తర్వాత అనొచ్చు. ముందు అమరావతి రూపురేఖలు తయారు చేయండి ఫస్ట్. ఈ హైదరాబాద్‌ని తలదన్నేలాగా ప్రపంచ స్థాయి, విశ్వస్థాయి నగరం అనుకుంటూనే ఫస్ట్ 5 సంవత్సరాలు టైమ్ పాస్ చేసింది. చివరికి ఏం చేశారు? మోడీ హ్యాండ్ ఇచ్చిండు. మోడీ మోసం చేసిండు. మట్టి నీళ్లు తప్ప ఏమీ లేదని చెప్పిరి. మళ్ళీ ఇప్పుడొచ్చి మళ్ళీ అదే హైదరాబాద్‌ని తలదన్నేలాగట. హైదరాబాదు తలదన్నేలాగా సాధ్యమైద్దా కాదా అనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అక్కడ చూస్తున్నోళ్ళకి తెలుసు. హైదరాబాద్ అభివృద్ధి వేరు. హైదరాబాద్ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దానికి, ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యాకనో, అంతకంటే ఎవరో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పడ్డ రాజధాని కాదది హైదరాబాద్. హైదరాబాద్ ఎప్పటినుంచో చారిత్రాత్మకమైన రాజధాని అది. చారిత్రాత్మకమైన సిటీ అది. దాని మీద మీరు కొన్ని పునాదులేశారు, కొంత నిర్మాణం చేశారు, కొంత అభివృద్ధి ఒక్కొక్క ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ పోతారు. అది అయితది. అసలక్కడ పునాది లేదు. అసలు ఎక్కడ ఆఫీసో తెలవదు, ఎక్కడ రోడ్డో తెలవదు, ఎక్కడ డ్రైనేజీ తెలవదు, ఎక్కడ వాగుందో, ఎక్కడ నది ఉందో తెలవని పరిస్థితిలో అమరావతి ఉంటే, దాన్ని తలదన్నేలాగా చేస్తా అని మళ్ళా ఇప్పుడు అదే మాటలు చెప్తే, అది కాదు అమరావతిని అమరావతి లెక్క చేయండి. కనీసం ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని ఉంది. ఇగో ఫలానా అమరావతే రాజధాని అని గర్వంగా చెప్పుకునేలాగా చేస్తే చాలు. తర్వాత హైదరాబాద్ తలదనిద్దా, చెన్నైని తలదనిద్దా, బొంబాయిని తలదనిద్దా, బెంగుళూరు తలదంటం తర్వాత. తలదన్నాల్సిన అవసరం తర్వాత చూసుకుందురు. ఇక నాడు ఐటీ నేడు క్వాంటమ్. నాడు ఐటీ అయినా నేడు క్వాంటమ్ అయినా
ముందు ఆ కమిట్మెంట్ ఉండాలి. దాంతోని పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అభివృద్ధి చెంది మిగతా సెక్షన్ మళ్ళీ అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తే అది ఐటీ అయినా, క్వాంటం అయినా ఇబ్బంది. మీరు చెప్తున్న పెట్టుబడిదారుల విధానం, పారిశ్రామికీకరణ విధానం వల్ల ఉన్నోడు ఉన్నోడైతుండు, లేనోడు లేనోడైతుండు. ఆర్థికంగా ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు ఇంకా బలవంతులైతున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలు, బలహీనంగా ఉన్న సామాజిక వర్గాలు అట్లే బలహీనమైపోతాయి. వాళ్ళు మళ్ళా ప్రభుత్వం రేషన్ బియ్యం పైనో, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల పైన ఆధారపడే పరిస్థితికొచ్చింది. వాళ్ళు సొంతంగా నిలబడతాం, బతకగలుగుతాం అనే ధైర్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది మీ విధానాల. అది ఐటీ కావచ్చు, క్వాంటం కావచ్చు, పెట్టుబడిదారీ విధానం కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు. ఆ కోణంలో ఆలోచించాలి తప్ప మీకు దోచింది మీరు చేసుకుంటూ పోయి నేనేదో అభివృద్ధి చేస్తానంటే ఇక అదే అభివృద్ధి కాదు. ఇక దాన్నే కొంతమంది మూర్ఖంగా చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి, అభివృద్ధి చేస్తుంటే వారు ఏం అభివృద్ధి? ఎవరు అభివృద్ధి అయ్యారు? 5,00,00,000 మంది ప్రజలకు సంబంధించి అభివృద్ధి కావాలి తప్ప, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌ని చూసే అభివృద్ధి కాదు. నిజంగానే అభివృద్ధి అయితే మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మళ్ళా 1,00,00,000 రేషన్ కార్డులు ఎందుకు? అదే 1,00,00,000 రేషన్ కార్డుల పైనొచ్చే బియ్యంతోని తిని బతకాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? పెన్షన్‌లు ఇస్తేనే బతకలేని పరిస్థితులు ప్రజలకు ఎందుకొచ్చింది? ఈరోజు ఆసరా పెన్షన్ లాంటివి ఇస్తేనే బతికే పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రభుత్వం ఏదో ఒక సబ్సిడీ ఇస్తే తప్ప బతకలేని పరిస్థితి ఎందుకొచ్చింది? నిజంగానే మీరు అంటున్న ఐటీయో, క్వాంటమో ఇట్లాంటి వాటి వల్ల అభివృద్ధి చెందితే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందితే అందుకే సమతుల్యంగా ఉండాలి అభివృద్ధి తప్ప ఒక సెక్షన్ అభివృద్ధి చేసి ఇంకొక సెక్షన్ నిర్లక్ష్యం చేస్తే దానివల్ల సమాజంలో అసమానతలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. బలవంతులైపోతున్నారు కొంతమంది. వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు కూడగట్టుకొని ఒక కోట ఆర్థిక కోటను కట్టుకుంటున్నారు. ఇంకొక వైపు తినటానికి తిండి లేని కుటుంబాలైతున్నాయి. ఇది ఒక వార్త. రైట్. మావిగాని పెద్ద జోకట అమరావతి పైన విష ప్రచారం, అంచనాలపై వైసీపీ తప్పుడు లెక్కలు చెప్తుందని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అంటాడు. విష ప్రచారం అయితే దాన్ని వదిలేయండి. మావిగాను పెద్ద జోకు. జోకుని ఎందుకు పట్టించుకొని పదే పదే మావిగాను అంటున్నారు? అది జోక్ కిందనే ఉంచండి. మీరు దాన్ని నిజం చేస్తన్నారు. ఒకవేళ నిజంగానే అది జోకో, విష ప్రచారమో, కుట్ర ఉంటే, ఆ కుట్రను పట్టుకోనో, ఆ జోక్‌ని పట్టుకోనో పదే పదే మాట్లాడటం వల్ల అది నిజమైతుంది. అది గాకుండా మీరు ఈ జోకులు, విష ప్రచారాలు, కుట్రలు పట్టించుకోవడం మీరు చేయాల్సిన పని చేయండి. అమరావతిలో అభివృద్ధి చేయండి. అమరావతిని చూపిచ్చండి అద్దంలో. చూపిస్తే అప్పుడు నమ్ముతారు. మళ్ళా గ్రాఫిక్స్‌లో చూపించి ఇదే అమరావతి నేను కడతానంటే ఆయన ఆపిండని చూపించే ప్రయత్నం కాకుండా, అది చేస్తే మంచిగుంటది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.